హాయ్ అండి. సిరి సిల్క్లో ఇవాళ నేను చూపించే ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇది ఫ్యాన్సీ పట్టండి. ఇలా ఉంటుంది ఫ్యాన్సీ పట్టు. ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉందండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంది. సమ్మర్లో కూడా మనం కట్టుకున్న చెమటలు పోయకుండా నీట్గా ఉందండి. ఫ్యాబ్రిక్ కలర్ కూడా చాక్లెట్ కలర్లా ఉంటుంది. చాలా బాగుంది. ఇందులో పళ్ళు బ్లౌజు విత్ బ్లౌజ్ ఉందండి. పళ్ళును విత్ బ్లౌజ్ మీకు చూపిస్తాను నేను ఎలా ఉంటుందో ఒకసారి. చాలా కలర్ఫుల్గా ఉందండి. గ్రాండ్గా వచ్చిందండి. పళ్ళు కూడా గ్రాండ్గా ఇచ్చాడు. డిజైన్ మనకి మంచి చాక్లెట్ కలర్కి మెరూన్ కలర్ ఇచ్చాడండి. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ ఈ కలర్ మెరూన్ వచ్చింది. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా ఆ కలర్ ఇచ్చాడండి. చాలా గ్రాండ్ లుక్లో ఉందండి శారీ మొత్తం కూడా. ఇదిగోండి చక్కగా డిజైన్ కూడా ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి. సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు. దీంట్లోనే సేమ్ ఇందులోనే ఈ కలర్ వచ్చేలాగా. ఇందులో కలర్స్ ఉన్నాయండి. కలర్స్ చూపిస్తాను. ఇదిగోండి ఇదో కలర్. చాలా బాగుందండి ఈ కలర్ కూడా. ఈ కలర్కి ఇది నేవీ బ్లూ ఇచ్చాడండి. దీంట్లో లైట్ గచ్చకాయ రంగు అంటారు కదా, ఆ రంగు అండి ఈ శారీ కలరు. ఆ రంగులోకి వస్తుంది. దీనికి నేవీ బ్లూ పళ్ళు ఇచ్చాడు. పళ్ళు కూడా ఎంత బాగుందండి. పళ్ళు చివరి ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. థ్రెడ్ వర్క్ బాగుంది. దీనికి నేవీ బ్లూ పళ్ళు కాబట్టి నేవీ బ్లూ బ్లౌజ్ విత్ బ్లౌజ్ నేవీ బ్లూ ఇచ్చాడండి. కలర్ కూడా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా మెత్తగా ఒరిజినల్ పట్టు టైప్ లాగా కనపడుతుందండి మనకి. శారీ అంతా వేసుకుంటే ఒరిజినల్ పట్టులా ఉంది. అసలు బరువు లేదండి. లైట్ వెయిట్లో ఉంది. చాలా బాగుంది. ఇది ఇంకో కలర్ ఉంది. ఈ కలర్ కూడా చాలా చాలా బాగుందండి. ఇది వైలెట్ కలర్ లాగా వచ్చింది దీనికి. ఇది కూడా ఒకలాంటి చాక్లెట్ కలర్ లాగా వచ్చింది. ఇది గులాబీ రంగు లాగా ఉంటుంది. దీనికి చాక్లెట్ కలర్ వచ్చిందండి. బ్లౌజ్ కూడా ఈ కలర్ ఇచ్చాడు. సేమ్ కలర్ కాంబినేషన్ బ్లౌజు పళ్ళు కూడా సేమ్ వచ్చాయండి. ఎంత బాగున్నాయో. ఈ కలర్ కూడా చాలా బాగుంది. లోపలంతా ఇలా ఉంటుంది. పళ్ళు ఇలా వచ్చింది. గ్రాండ్ పళ్ళు వచ్చింది. సాఫ్ట్గా ఉంది శారీ కూడా. లుక్ ఇలా ఉంటుంది. వేసుకుంటే చాలా బాగుంటుంది.